రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ద్రోణి ఉపరితల చక్రవాక ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల వల్ల రాగల 4-5 రోజులు ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితులు గల కారణాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి నమస్తే సార్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొడుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి, ఎందుకంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మనకి రాష్ట్రం సరిహద్దుల్లో కనుక చూసుకుంటే ఒక ద్రోణితో పాటు గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కూడా ప్రస్తుతం కొనసాగుతూ, ఇది చూసుకున్నట్లయితే దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు కూడా కొనసాగుతూ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇంకా తమిళనాడు వరకు కూడా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల, అంతేకాకుండా ఒక ఉపరితల చక్రవాకం కూడా రాష్ట్ర సరిహద్దుల్లో ఇటు చూసుకున్నట్లయితే అంతర్గత మహారాష్ట్ర దాకా కూడా ఇది కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఒక విధంగా పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగినప్పటికీ స్థానికంగా ఏర్పడేటువంటి యొక్క వాతావరణ పరిస్థితుల వల్ల తేలికపాటి విధంగా నీటి ఆవిరి అనేది మబ్బుల్లో ఉండడం వల్ల ఒక విధంగా మనకి ఉదయం సమయంలో అధికమైనటువంటి ఎండ తీవ్రత, సాయంత్రం సమయంలో కొంచెం చల్లటి వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి? ఏ జిల్లాలపైన ఎండ తీవ్రత అధికంగా ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగంలో ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక విధంగా సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి క్యుములోనింబస్ మేఘాల వల్ల స్వల్పమైనటువంటి ఒక విధంగా ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైన గణాంకాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో మనకి సుమారు 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగగా, ఇటు నిజామాబాద్లో కూడా 44 డిగ్రీలు ఎండ తీవ్రత కొనసాగింది. ఇంకా సిటీ పరంగాను, ఇంకా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా సుమారు 40 డిగ్రీల వరకు కొనసాగుతుండగా, హైత్ నగర్లో 41 డిగ్రీలు, అలాగే పటాన్ చెరువులో 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా రాజేంద్ర నగర్లో 41 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. వడగాల్పులు ఏ జిల్లాలోనైనా వీస్తున్నాయంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే యొక్క ఎండ తీవ్రత అనేది స్వల్పంగా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం సగటుకి 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగుతున్నప్పటికీ కూడా రానున్న 2-3 రోజుల్లో కూడా మనకున్నటువంటి ఈ యొక్క గాలుల దిశ వల్ల కానీ, అలాగే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం చల్లబడే అవకాశం కనిపిస్తుంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి అంటున్నారు కదా, ఏ జిల్లాలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఇటు సంగారెడ్డి, వికారాబాద్తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఉన్నటువంటి నారాయణపేట్, మహబూబాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాలతో పాటు నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాలుల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కనిపిస్తుంది. మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఏప్రిల్లోనే మనకి 4-5 రోజులుగా ఇటు ఆదిలాబాద్లోను, నిజామాబాద్లో 45 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా, మే నెలకు వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటు కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏప్రిల్లో కనుక చూసుకున్నట్లయితే 42 డిగ్రీల వరకు కూడా సగటు సరాసరి ఉంటే, మేకి వచ్చేసరికి సగటు మారడంతో పాటు ఈ యొక్క ఉష్ణ తీవ్రత గణాంకాలు కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ప్రస్తుతం నమోదవుతున్న వాటికంటే హెచ్చుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. సాధారణ కంటే 1 నుంచి 2 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఏదైతే ద్రోణి ప్రభావంతో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ దాస్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.